వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే వీడియో మా ఆయన బర్త్డే అనమాట. సో మార్నింగ్ ఆయనకి ఇష్టమైన దోశతో ఇంప్రెస్ చేశాను. సో ఇప్పుడు లంచ్ చేద్దాం అన్నప్పుడు ఆయనకు ఒక కోరిక ఉండేది, నేను చికెన్ కర్రీ చేస్తే తినాలని చెప్పేసి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుకో నా మైండ్ సెట్ అదంతా బాగుంది, చెయ్యాలనిపిస్తుంది. అవునా, నిజమా? సరే అనిపించినప్పుడు చేస్తే ఆయన కూడా సాటిస్ఫై అవుతాడు కదా. అండ్ బర్త్డే బిగ్ సర్ప్రైజ్ అనమాట ఇది. అసలు ఊహించుంటాడు. దోశ ఇవన్నీ అంటే కామన్, కానీ నాన్ వెజ్ వండడం అంటే ఆయన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆయనకి చికెన్ కర్రీ చేసి సర్ప్రైజ్ ఇద్దాం. మీరు రెడీనా? సో ఇది ఆల్రెడీ శాండీ కొన్నాడు, సో అదే నేను యూజ్ చేస్తున్నా. ఫస్ట్ టైం చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఈవెన్ నేను కట్ చేయలేదు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఫస్ట్ టైం చేస్తున్నా, ఏమో మరి ఎంత మట్టుకు వస్తుందో తెలీదు. అండ్ బేసిక్గా నేను వెజిటేరియన్, ఓకేనా. పెళ్ళైన కొత్తలో అసలు టచ్ చేసేదాన్ని కాదు. నైనా పుట్టిన తర్వాత ఆమెకు ఫీడ్ చేయాలని చెప్పేసి దాన్ని టచ్ చేయడము, దాన్ని స్మాష్ చేయడము, ఆమెకు తినిపించేటప్పుడు ఇవన్నీ అలవాటు అయ్యాయి. కాబట్టే కొంచెం అవి టచింగ్ ఇవంతా అలవాటు అయింది కాబట్టి నేను డిసైడ్ అయ్యా చేద్దామని. లేకపోతే అస్సలు అనుకునేదాన్ని కాదు. సో ఆలస్యం లేకుండా చేసేద్దామా. ఫస్ట్ ఈ పెద్ద పీసెస్ ఉన్నాయి, సో వీటిని చిన్న పీసెస్గా కట్ చేసి శాండీ వాష్ చేస్తుంటే చూసాను. పసుపు ఉప్పు వేసి వాష్ చేస్తాడు. సో అదే ప్రాసెస్ నేను కూడా చేస్తా, ఓకేనా. లెట్స్ సీ. ఏం అయ్యి పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మొత్తానికైతే నానా తిప్పలు పడి చికెన్ అయితే కట్ చేశాను. ఇప్పుడు పసుపు వేయాలి, ఎంత ఉప్పు వేయాలి ఐడియా లేదు, కానీ బట్ లేదు అలా వేసేసి ఒక 2 times అలా వాష్ చేస్తున్నా. చూద్దాం. మా ఆయన వాష్ చేసినప్పుడు ఇట్లా ఏం కనిపించలేదు, బట్ నేను వాష్ చేసినప్పుడు ఇలా అక్కడక్కడ పసుపు ఉంది చూసారు, అక్కడక్కడ పసుపు ఉంది. అది ఎందుకుందో నాకు తెలియట్లే, ఏమో చేసేస్తున్నా. సాల్ట్, ఏదో తేడాగా ఉందేంటి. దానికైతే మ్యారినేట్ చేసేసుకున్నా. సో ఇది ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టాలని ఉంది వీడియోలో. సో ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము 1/2 hour. సో మిగతావి మసాలా, ఆనియన్స్, టమాటో ఇవన్నీ కట్ చేసుకున్నారు. సో మొత్తానికైతే నా మ్యారినేషన్ రెడీ. ఇప్పుడు కర్రీలోకి మసాలా వేసుకుందాము. సో చెక్క 2 యాలకులు, 2 లవంగాలు, ఒక అనాస పువ్వు అండ్ 1/2 బిర్యానీ ఆకు. వీడియో ఆన్ చేశాను అనుకున్నా, మర్చిపోయినా. 1 స్పూను గసగసాలు, 1 స్పూను ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వచ్చేసి మిరియాలు, తర్వాత 4 జీడిపప్పు. ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న మసాలా అంతా పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న మీడియం సైజ్ టమోటాని ప్యూరీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని సన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అలాగే బటర్ వేసి బాగా హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేయండి. వేసిన తర్వాత ఈ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని అది బ్రౌనిష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత
టమాటా ప్యూరీ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఒక 5 minutes అలా పెట్టుకోండి. చూడండి పైకి నూనె తెలియదు కదా, కొంచెం మాడినట్టు అనిపిస్తుంది కానీ బట్ అదేం మాడలేదు, అదేం అనుకోకండి. అలాగే 2 spoons పెరుగు వేసి అది కూడా బాగా ఈ మసాలాలోకి అంతా కలిసేలాగా వేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని తీసుకొని వచ్చి దీంట్లో వేయాలి. వేసుకొని ఈ చికెన్కి ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఒక 10 minutes కుక్ చేయనివ్వండి. మధ్య మధ్యలో కావాలంటే కలుపుతుండండి. తీసిన తర్వాత చూడండి వాటర్, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడు బాగా కలిపేసి అది కుక్ అయిందో లేదో నాకైతే తెలియదు. సో ఒక చిన్న ముక్కని కట్ చేసి చూసాను అనమాట, బ్రేక్ అయింది. ఇంకా అది కుక్ అయిందని అనుకుంటున్నా. ఇప్పుడు ఒక 2 చిల్లీ స్లైసెస్గా చేసుకొని వేసేసి, మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి, నా దగ్గర లేదు. అండ్ అది వేసిన తర్వాత ఒక 2 minutes బాయిల్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం వేసుకొని ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక 5 minutes లో టు మీడియం ఫ్లేమ్లో మధ్యలో పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ అలా చూసుకోండి. అయిన తర్వాత మీకు ఆయిల్ అన్నది పైకి తేలింటుంది చూడండి. అప్పుడు మీరు మళ్ళీ ఒకసారి బాగా కలిపెట్టేసుకొని ఒక చిన్న కప్పు వాటర్ తీసుకున్నాను నేను. మరి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కదా, సో అందుకని ఒక చిన్న కప్పు వాటర్ తీసుకొని అవి వేసాను. ఒకసారి మీరు కూడా చూసుకోండి, మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ మీకు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. అది వేసుకున్న తర్వాత ఒక 5 minutes బాయిల్ చేసి దించే ముందుగా కొత్తిమీర అలా వేసుకొని కలిపేసి దించేసేయండి. అంతే, యమ్మీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఉప్పు కారం ఏమీ చూడలేదు, ఆయన వచ్చిన తర్వాత ఆయనే చూసుకుంటాడని చెప్పేసి. చూస్తేనే తెలిసిపోతుంది టేస్టీగా ఉందని. మరి ఆయన వచ్చిన తర్వాత చూద్దాము. వాట్ డు యు వాంట్? హౌ ఇస్ చికెన్ కర్రీ? So yummy! No spicy? No. You like it? Yes. What's the special today? Happy birthday, Daddy. Yes. ఎలా ఉంది? Yummy. యమ్మీ, నచ్చిందా? హ్యాపీ? కింద పడుతుంది. హ్యాపీనా? Yes. ఎంజాయ్. You know the surprise? Ice cream, surprise. రే Surprise and For Daddy. వాట్ ఈస్ ద సర్ప్రైజ్? For Daddy. ఐ యామ్ ఎక్సైటెడ్. నో Daddy, you're excited వై సర్ప్రైజ్ Dana? because I'll show you it. యా వై Happy birthday. థ్యాంక్ యూ Naina, లవ్ యూ. la 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 la. మమ్మీ చికెన్ బిర్యానీ చేసింది ఏంటి నా అర్థం కాదు. చేసినావా? అదే పెద్ద సర్ప్రైజ్. వామ్మో తల్లేట్రా, యాన్ని చేసినావు చికెన్? నువ్వే తెచ్చింది. అదే దాంట్లో ఈ ముక్కలు ఉన్నాయా? అదే కట్ చేసినా కట్ చేయడం కాలే. చేసిన చూడుమా, అది మా నీ కోడలు దేవత కష్టంగా చికెన్ కూడా వండింది నా కోసము. ఇది నువ్వు తిని ఫస్ట్ అది చెప్పు ఎట్లుందో. తిందో లేదో నాకు తెలీదు. మళ్ళీ నువ్వు నన్ను చేయమని అడగద్దు. ఏదో ఇప్పుడు చేసిన నువ్వు మళ్ళీ నన్ను అడగద్దు. నేనే సైడ్ రా.
నువ్వు మళ్ళీ నాకు చేసి పెట్టా అంటే నేను చేయాలన్నా. ఇబ్బంది అవుతుందని. బాగుందా? ఒరేయ్, మీ నాన్న ఎక్స్ప్రెషన్ తీసేటప్పుడు కరెక్ట్ వచ్చావు ఏంద్రా? ఎటెన్స్ అండి ఉడికింది అక్క. కొడికింది రసవత్రంగా ఉంది. మళ్ళా నన్ను అడగద్దే చేయమని. చెప్పినా కదా. కానీ అమ్మగా పర్ఫెక్ట్ గా ఉంది తెలుసా. అందుకే స్పైసీ కూడా ఎక్కువ వేయలే, ఈపులో కూడా తింటది అని చెప్పి తగ్గించిన. కానీ అది చేసిన తర్వాత అంటే కొంచెం నాకు కడుపులో తిప్పినట్టు ఉంది. శాండీకి డిఫరెంట్ లాంగ్వేజెస్ లో విషెస్ అయితే చెప్పాము. జపనీస్, కొరియన్, ఫ్రెంచ్. హ్యాపీ బర్త్డే జియా సే హ్యాపీ బర్త్డే అంకుల్. కిసి పెట్టు. నైనా నువ్వు కూడా ఇద్దరు పెట్టు. 1 2 3 3 అనుకుంటూ పెట్టు. జియా పెట్టు. మా ఆయన తింగర పనులు చేయమంటే ఫస్ట్ ఉంటాడండి బాబు. కేక్ తినిపించరా అంటే తీసుకుని వచ్చి అందరికీ పూసాడు ఫస్ట్. సో ఇంకా ఆ తర్వాత శాండీకి అందరికి తినిపిస్తూ విష్ చేసుకుంటూ ఆ తర్వాత ఇంకా అందరము కేక్ కట్ చేసుకొని సాంగ్స్ పెట్టుకొని వింటూ ఎంజాయ్ చేస్తూ అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఆ తర్వాత శాండీకి ఎయిర్పోర్ట్స్ ప్రో 2 గిఫ్ట్గా ఇచ్చాను. అండ్ తర్వాత డిన్నర్ చేస్తూ అలా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసామన్నమాట మంచిగా. ఇంకా నేను కుల్ఫీ చేశాను. పిల్లలకి ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పేసి వాళ్ళని క్లోజ్ చేసి 10 కౌంట్ చేయమని చెప్పి నేను ఇంకా కుల్ఫీ తీసుకొని వద్దామని చెప్పేసి వచ్చా. వాళ్ళు అక్కడ కౌంట్ చేస్తున్నారు. 8 7 6 5 4 3 2 1 ice cream, mango ice cream. I just by the smell. Hey, You get smell? there is no smell. Come on. But like Zia, you like the surprise? Yes, say thanks to auntie. Auntie high five. Huggy ipo. First. Zia, go hug. Enjoy. I came to Papu. enjoy. కొత్త పాట చూసారా? అందరం చీజ్ కొట్టుకొని హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటూ కుల్ఫీ ఐస్ని అయితే ఎంజాయ్ చేసాము. సో నా చికెన్ కర్రీ కూడా పిల్లలతో సహా అందరికీ బాగా నచ్చిందండి. ఇలా మేము శాండీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాం. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.